నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మొత్తం అంటే వీడియో మొత్తం చూడడానికి కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే మీరు వీడియో మొత్తం చూడడం వల్ల కొంచెం నా వాచ్ అవర్స్ పెరుగుతుంది, అలానే వ్యూస్ కూడా పెరుగుతాయి. లైక్ చేయడానికి కూడా ట్రై చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మీలాంటి వాళ్ళ దగ్గరికి ఇంకా నా వీడియో షేర్ అవుతుంది. సో అలా కొంచెం వ్యూస్ పెరగడానికి మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. 6th వీక్ నామినేషన్స్ తెలుసు కదండి. అంతకుముందు నామినేషన్స్ అంటే ఫైర్లో ఉండేవి. ఇప్పుడు ఫస్ట్ టైం 5 స్టార్ వచ్చిన తర్వాత నామినేషన్స్ జరగబోతున్నాయి. సో ఇంకెంత ఫైర్ ఉంటుందో తెలుసు కదండి. ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది 5 స్టార్ చేతుల్లోనే ఉంది. ఎలా అంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారనమాట, బాల్ ఆఫ్ ఫైర్ అని. ఆ బాల్ ఆఫ్ ఫైర్ టాస్క్ ఏంటంటే గార్డెన్ ఏరియాలో బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలోకి వెళ్ళాలి. ఆ గార్డెన్ ఏరియాలో పైనుండి ఒక బాల్ పడుతుంది అనమాట. ఆ బాల్ బజర్ మోగినప్పుడు పడినప్పుడు వీళ్ళు ఆ బాల్ కోసం ట్రై చేయాలి. లాస్ట్కి బజర్ స్టాప్ అయ్యే సమయానికి ఆ బాల్ ఎవరి దగ్గర ఉంటుందో సో వాళ్ళు ఆ బాల్ని తీసుకెళ్ళి హౌస్ మేట్స్కి ఇవ్వాలి. సో ఒకరికి ఇచ్చారనుకో, ఆ ఒకళ్ళు ఇద్దరిని పిలిచి నామినేట్ చేస్తారు. ఆ హౌస్లో ఇద్దరిని నామినేట్ చేస్తారు. అలా నామినేట్ చేసిన వాళ్ళు ఈ 5 స్టార్ పర్సన్కి ఎవరి పాయింట్స్ అయితే వ్యాలిడ్గా అనిపించాయో ఆ ఇద్దరిలో ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేసేయాలి. సో అలా గార్డెన్ ఏరియాలో ఫస్ట్ బాల్ నిఖిల్ పట్టేసుకున్నాడు. సో ఫైట్ చేసి నిఖిల్ తీసేసుకున్నాడు. నిఖిల్ ఆ బాల్ తీసుకెళ్ళి తనుజకి ఇచ్చాడు. తనుజ ఫస్ట్ రాము గారిని నామినేట్ చేసింది, నెక్స్ట్ సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది. ఫస్ట్ రాము గారిని ఎందుకు నామినేట్ చేసిందంటే రాము గారికి ఓన్ డెసిషన్ పవర్ లేదు అని, ఎప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాడని, తను ఎప్పుడు స్టాండ్ తీసుకోడని, తనకి ఏదన్నా స్టాండ్ తీసుకునే పవర్ ఉన్నా సరే తను డెసిషన్ తీసుకోవాల్సిన ఆ టైంలో తను కరెక్ట్గా తీసుకోడని, ఎప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అవుతాడని, ఒకళ్ళని అడిగిన తర్వాతే తను రెస్పాండ్ అవుతాడని, ఈ పాయింట్స్ మీద ఓన్ డెసిషన్ ఓన్ స్టాండ్ అనేది లేదని ఈ పాయింట్ మీద రాము గారిని నామినేట్ చేసింది తనుష. నెక్స్ట్ సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసింది. సుమన్ శెట్టి గారిని ఎందుకు నామినేట్ చేసింది ఈ పిల్ల అంటే, సుమన్ శెట్టికి యాక్టివ్గా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. మనం పలకరిస్తే తప్ప పలుకుతారు కానీ తను వచ్చి ఎప్పుడు ఏది చెయ్యరు అనే విషయం మీద నామినేట్ చేశారు సుమన్ శెట్టి గారిని. సో ఇందులో యాక్టివ్గా లేడు అని, గారి ఇన్వాల్వ్మెంట్ కూడా అన్నిట్లో చాలా తక్కువ ఉంటుందని ఇలా రీజన్స్ చెప్పి తనుజ నామినేట్ చేశారు. సో వీళ్ళిద్దరిలో నిఖిల్ గారు డైరెక్ట్గా సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. దానికి రీజన్ ఏం చెప్పారో తెలుసా అండి? రాముతో నాకు మంచి బాండ్ ఉంది కాబట్టి నేను సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసేస్తున్నాను అని చెప్పారు. ఫస్ట్ బాల్ గార్డెన్ ఏరియాలో రమ్య పట్టుకుంది. రమ్య తీసుకెళ్ళి రాము గారికి ఇచ్చింది. రాము గారేమో రీతు అండ్ పవన్ని నామినేట్ చేశారు. రీతు అండ్ పవన్ని ఎందుకు నామినేట్ చేశారు? ఒక బెలూన్ టాస్క్ కోసం నామినేట్ చేశారు. ఆ రోజు బెలూన్ టాస్క్ ఫౌల్ అవ్వడం వల్ల, ఒకవేళ మీరు ఫౌల్ చేసి కూడా మీ వల్ల నేను ఇబ్బంది పడ్డాను, ఇప్పుడు కూడా మాటలు పడుతున్నాను, మీ వల్ల గేమ్ ఇలా ఫౌల్ అని తెలిసి కూడా మీరు గేమ్ ఆడుతున్నారని రీతుని చేసేసాడు. నెక్స్ట్ పవన్ని కూడా అంతే. పవన్ని కూడా నువ్వు గేమ్స్ బాగా ఆడుతావు, నువ్వు అన్నిట్లో అంత పర్ఫెక్ట్గా ఉండి ఈ గేమ్ రీతుతో చేరి ఇలా ఆడడం నాకు నచ్చలేదని పవన్ గారిని కూడా చేశారు. అయితే వీళ్ళిద్దరిలో రమ్య గారు పవన్ని చేశారు. పవన్కి చెప్పిన రీజన్ ఏంటి? రీతు బుర్ర పెట్టి ఆడదుగా, నువ్వు ఆ బుర్ర కూడా పెట్టి వాడవు అని చెప్తుంది రమ్య. అయితే బుర్ర ఎందుకు ఎక్కడ పెట్టలేదు నేను, నాకు చెప్పండి మీరు అంటే, ఒక విషయం అంటే చెప్తావు, చాలా చోట్ల నువ్వు బుర్రేవాడు, నీకెలా చెప్తావని రమ్య అంది, ఇంకెలా చెప్తావని రమ్య అన్నది. అయితే పవన్కి అసలు బుర్రే లేదంట ఆవిడ చెప్తుంది. సో ఆ విషయం మీద రమ్య గారు పవన్ని నామినేట్ చేశారు, డైరెక్ట్ నామినేషన్ వేసేసారు. ఈ నామినేషన్స్ అట్లా గడుస్తున్నాయి. అయితే రమ్య పవన్కి పక్కన కూర్చోబెట్టి నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అంటే నువ్వు ఇలా స్ట్రెంత్గా బాగా ఆడుతున్నావు, ఫిజికల్గా బాగా ఆడుతున్నావు కానీ కొంచెం నువ్వు మైండ్ పెట్టి వాడాలి, అది ఇది. అందుకే తను మైండ్ గేమ్ ఆడుతుంది, నీకు మైండ్ గేమ్ లేదు, నువ్వు ఒకళ్ళ గేమ్లో చిక్కుకుంటున్నావు, అందుకే నీకు నామినేషన్ వేసాను నేను అని చెప్తుంది. మధ్యలో మాధురి గారు భరణి గారితో మాట్లాడారు. భరణి గారు, మీరు మాతో ఎవరితో ఉండడం లేదు, ఓన్లీ దివ్యతోనే ఉంటున్నారు, ఇన్కేస్ నాకు ఛాన్స్ వస్తే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని నామినేట్ చేస్తాను నేను అని మాధురి గారు భరణి గారితో అన్నారు. అనుకున్నట్లే మాధురి గారికి థర్డ్ బాల్ ఛాన్స్ వచ్చింది. సో మాధురి గారు తీసుకెళ్ళి రీతుకి ఇచ్చింది. రీతుకి ఇస్తే రీతు ఎవరెవరిని నామినేట్ చేసింది? భరణి గారిని అండ్ దివ్యని నామినేట్ చేసింది. భరణి గారిని నామినేట్ ఎందుకు చేసింది? మీరు
సపోర్ట్ ఇస్తానని చెప్పి చాలా విషయాల్లో మీరు సపోర్ట్ ఇవ్వరు, హెల్ప్ చేస్తా అంటారు. మా దగ్గర నుంచి మీరు స్టాండ్ తీసుకున్న మీరు మళ్ళీ నెక్స్ట్ వచ్చే టైంకి ఆ హెల్ప్ మీరు చేయలేరు. క్యాప్టెన్సీ టాస్క్లో కానీ ఏ టాస్క్లో అయినా మీరు నాకు హెల్ప్ చేయడానికి మీరు ట్రై చేయలేదు అని చెప్తారు. నెక్స్ట్ దివ్యకి ఏం చెప్తుంది, రేషన్ గురించి. మీరు రేషన్కి కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, సో మాకు బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది, అలా నేను ఒకళ్ళ రోజు ఆకలిని నేను సహించలేను, ఎప్పుడు ఇలా జరగలేదు, లేట్ అవ్వడం కానీ ఫుడ్ ఈరోజు లేట్ అయిపోయింది, సో దానికి నీకు నామినేషన్ వేస్తున్నా అని దివ్యకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. మేనేజర్వి కదా, బ్రేక్ఫాస్ట్ లేట్ అవ్వడానికి ఒక రకంగా నువ్వే కదా రీజను, రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి, నీకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదు ఇక్కడ అని చెప్పింది. మాధురి గారి చేతిలో ఉంది కదా ఇప్పుడు ఛాన్స్. అందరూ భరణి గారిని చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన, ఎందుకంటే ఆల్రెడీ తను చెప్పేశారు కదా, అంటే మీరు ఓన్లీ దివ్యతోనే ఉంటున్నారు అందుకే నేను మిమ్మల్ని చేస్తాను అని. కానీ ఇక్కడ ఏం చేశారు, రివర్స్లో దివ్యని నామినేట్ చేశారు. దివ్యని నామినేట్ చేసి ఏం చెప్పారు అంటే, రీతు చెప్పిన పాయింట్స్ చెప్పలేదు. బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందని అది అని తిని చెప్పిన పాయింట్ వ్యాలిడ్ రీజన్గా ఉందని రీతు చెప్పిన పాయింట్ చెప్పలేదు. నీకు యాటిట్యూడ్ ఎక్కువ ఉంది, ఇదే యాటిట్యూడ్ నువ్వు మార్చుకోవాలి, ప్రతిదానికి అలా అంటున్నావని దివ్యతో చెప్పింది. అంటే ఏంటంటే రీతు చెప్పిన పాయింట్ చెప్పలేదు, కానీ రీతు ద్వారా తను చెప్పాలనుకున్న పాయింట్ రీతు చెప్పకపోయినా ఈవిడ చెప్పేసింది, కావాలని మైండ్లో పెట్టుకుని మరీ ఈవిడ చెప్పింది. దివ్యని బాగా చేస్తుంది ఈవిడ. నెక్స్ట్ బాల్ గౌరవ్ గారికి దొరికింది. ఆ గౌరవ్ గారు తీసుకెళ్ళి సంజన గారికి ఇచ్చాడు. సంజన గారు ఎవరెవరిని నామినేట్ చేశారు, రాము అండ్ భరణి సార్. రాము గారిని ఎందుకు నామినేట్ చేశారంటే, ఆ బెడ్ టాస్క్ విషయంలో తను చేంజ్ అవుతున్నా చూసే ఉంటారు కదా మీరు, తను రేపు చేంజ్ అవుతా అని చెప్పినా కొంచెం టైం ఇవ్వమని చెప్పినా నాకు టైం ఇవ్వలేదు. అదే భరణి గారికి అయితే మీరు టైం ఇచ్చారు, మీరు భరణి గారి చేతిలో కీలు బొమ్మ, తను ఆడమన్నట్టే ఆడుతున్నారు, ఓన్ డెసిషన్ అనేది మీకు లేదు. తను మిమ్మల్ని క్యాప్టెన్ చేశాడు కాబట్టి తను ఎలా చెప్తే మీరు అలా ఆడుతున్నారు, అమ్మాయిలు అని కూడా మీకు లేదు, మీకు హ్యుమానిటీ లేదు అనేది భరణి గారి సపోర్ట్ వల్ల మీరు గెలిచారని భరణి గారికి వెళ్ళి మాట్లాడుతున్నారని సంథింగ్ ఇలా చెప్పి నామినేట్ చేశారు. సెకండ్ భరణి గారిని నామినేట్ చేశారు. నెక్స్ట్ ఏ రీజన్, అదే హ్యుమానిటీ మీద, హ్యుమానిటీ లేదు మీకు, ఒక అమ్మాయిని కదా మీరు ఆలోచించాలి కదా. అదే అప్పుడైతే తను ఆలోచించి అందరినీ అడిగి మరి మిమ్మల్ని అలా రూమ్లో పడుకోవడానికి, బెడ్ మీద పడుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. కానీ నా విషయంలో నన్ను ఎవరిని అడగలేదు. మళ్ళీ తను మీ విషయంలో అందరినీ అడిగా అంటున్నారు కానీ నన్ను అడగలేదు, కొంచెం మందిని అడిగి మీకు ఇచ్చేశారు, కానీ నాకు అలా ఇవ్వలేదు అని చెప్తే, మీరు హ్యుమానిటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను వినండి. మీరు తిరిగి రావడానికి నేను నా బాక్స్ని సాక్రిఫైస్ చేశాను, మీరు వెళ్ళినప్పుడు మీరు అది గుర్తుపెట్టుకోండి, హ్యుమానిటీ లేదని నాకు చెప్తున్నారని భరణి గారు చెప్పారు. సో గౌరవ్ గారు రాము అండ్ భరణి సార్లో వీళ్ళిద్దరిలో భరణి సార్ని డైరెక్ట్గా నామినేట్ చేశారు. ఎందుకంటే రాము గారితో కొంచెం మంచి బాండ్ ఉంది కాబట్టి, రాము గారి దగ్గర ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది, సో ఇలా అని పాయింట్స్ చెప్పారు. నెక్స్ట్ ఫిఫ్త్ బాల్ కూడా గౌరవ్ గారే పట్టుకున్నారు. కానీ ఆయేషా మాకు బాల్ దొరకట్లేదు, మేము అబ్బాయిలతో పోటీ పడలేము అది ఇది అంటుంటే, ఆయేషా నాకు బాల్ కావాలి, నాకు పర్సన్స్ ఉన్నారని ఆవిడ ఇది చేస్తుంటే గౌరవ్ ఆయేషాకి ఇచ్చాడు. సో ఆయేషా తీసుకెళ్ళి దాన్ని సుమన్ గారికి ఇచ్చింది. సుమన్ గారు ఎవరెవరిని చేశారు నామినేషన్స్ అంటే, ఫస్ట్ తనుజని చేశారు. తనుజకి ఏం చెప్పారు, ఫస్ట్ గేమ్స్ అప్పుడు నా టీంలో ఉంటానన్నావు, మన ఇద్దరం పెయిరప్ అవుదామన్నావు, కానీ నువ్వు దాని మీద ఆ స్టాండ్ మీద నువ్వు నించోవు, నువ్వు పెయిరప్ అవుదామని చెప్పి కూడా నాతో నువ్వు వెళ్ళి కళ్యాణ్ దగ్గర మళ్ళీ నీకు ఛాన్స్ దొరకగానే నువ్వు వెళ్ళి తనతో పెయిరప్ అయ్యావు. సో నువ్వు మాట మీద నించోవు, ఒక దగ్గర ఒక మాట చెప్తావు, ఇంకో దగ్గర ఇంకో మాట చెప్తావు అనే రీజన్ మీద తనుజను నామినేట్ చేశాడు. అయితే తనుజ కూడా డిఫెండ్ చేసుకుంది. అంటే అన్న నేను అలాగా చెప్పింది, ఇన్ కేస్ నాతో కళ్యాణ్ పేరు అవ్వను అంటే నువ్వు నాతో పేరు అవ్వు అని నేను చెప్పాను, కానీ నేను మీతోనే పేరు అవుతా అన్న, మీతోనే ఉంటానన్నా అని నేను చెప్పలేదని తను డిఫెండ్ చేసుకుంది. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చి సంజన గారిని ఏ పాయింట్స్ మీద, ఏ బేసిస్ మీద నామినేట్ చేశారు. సంజన గారికి గొడవలు అంటే ఇష్టం, మీరు గొడవలు ఆపడానికి ఎప్పుడూ ట్రై చేయరు, ఆ గొడవలు వస్తే మీరు హ్యాపీగా నవ్వేస్తారు, ఏంటో ఇది మాకు అర్థం కావట్లేదు అని సంజన గారిని చెప్పారు. అయితే సంజన గారు, నా మెంటాలిటీ అది, నాకు గొడవలు అంటే నవ్వు వచ్చేస్తుంది, దీనికి నేను డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఏం లేదని సంజన గారు నవ్వేశారు. లాస్ట్కి ఆయేషా ఖచ్చితంగా తనుజానే టార్గెట్ చేస్తుందని తెలుసు కదా, సో ఆయేషా తనుజాని
ఇచ్చి పడేసింది తనుజాకి. ఏమని, ఇక్కడ నీ గేమ్ నువ్వు ఆడు, ఇలా సింపతి గేమ్స్ ఆడొద్దు, నువ్వు ఫ్యామిలీ బాండ్స్ కోసం వచ్చావా, ఇక్కడ ఇక్కడ ఎవరైనా నాన్న బాయ్ ఫ్రెండ్ ఉంటే గెలిచేసే విధంగా ఉంది అని మాట్లాడుతుంది ఆవిడ. అంటే బాండింగ్ అంటే నాన్న నాన్న అన్న అని ఇలా పిలిస్తే కూడా గేమ్లో తప్పు ఉంటుందా అండి? దానికి అయేషా అలా మాట్లాడింది. తనుజ వల్ల అంట భరణి సార్ గేమ్ ఎఫెక్ట్ అవుతుందంట ఈవిడ చెప్తుంది అయేషా ఖచ్చితంగా తనుజని టార్గెట్ పెట్టుకునే వచ్చింది. సో అయేషా ఎన్ని చేసినా సరే తనుజ ఖచ్చితంగా టాప్ 5లోనే ఉంటుంది. ఇది మీరు చూడాల్సిన విషయం. ఎందుకు తనుజని ఊరికి యశ్ టార్గెట్ చేస్తుంది? ఎందుకంటే టాప్ 1 తనుజ కాబట్టి ఆవిడని కొట్టాలని చూసింది. కానీ అంత సీన్ లేదండి తనకి. నెక్స్ట్ కెప్టెన్ కళ్యాణ్ గారిని బిగ్ బాస్ ఒకరిని నామినేట్ చేయమని చెప్పారు. సో రాము గారిని నామినేట్ చేశాడు. ఇది కూడా బెలూన్ టాస్క్ ఫాల్ జరిగింది. ఆయన మీరు ఇలా ఒప్పుకోలేదు అలా ఒప్పుకోలేదు అనే విషయం మీద చేసేసారు. అది కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ నామినేషన్స్లో ఉన్నవాళ్ళు సుమన్, డెమన్ పవన్ గారు, దివ్య, భరణి, తనుజ, రాము గారు. సో వీళ్ళు ముగ్గురు వచ్చేసారనమాట. తండ్రి కూతుర్లు, పెద్ద కూతురు తనుజ, చిన్న కూతురు దివ్య, భరణి సార్. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు కుటుంబం లాగా ఉంటారు కదా. సో వాళ్ళు వచ్చేసారనమాట. ఇంకా కానీ తనుజ మాత్రం తన 100% ఇస్తుందండి. అందరూ తనుజ గేమ్ కనిపించలేదు, ఏడుపు కనిపిస్తుంది అని అంటున్నారు. కానీ తనుజ సింగిల్గా ఆడిన గేమ్స్లో చాలా వరకు గెలిచింది. కానీ అందరూ తనుజని టార్గెట్ చేస్తున్నారు. అందరూ తనుజని ఎంత టార్గెట్ చేసినా ఖచ్చితంగా తనుజ తన గేమ్ తను ఆడుతుంది, టాప్ 5లో నిలబడుతుంది. ఇది మాత్రం గ్యారంటీ. ఈ దివ్యాని మాత్రం ఈ మాధురి గారు బాగా ఏమంటారు ఒక విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు. అంటే భరణి గారితో ఒకలా ఉంటున్నారు, దివ్యతో ఒకలా ఉంటున్నారు, తనుజతో ఒకలా ఉంటున్నారు. తనుజతోనేమో క్లోజ్గా ఉన్నట్టు ట్రై చేస్తున్నారు, దివ్యతోనేమో గొడవ పడుతున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. వీళ్ళ ముగ్గురు బాండింగ్కి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో ఈ మాధురి గారి వల్ల. సో ఇదండి ఈరోజు. ప్లీజ్ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ మన ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మీరు ఎప్పుడు నాకు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ అండి.